పెద్దగా ఫైట్ స్టైల్స్ ఏజ్ని బట్టి ఫోటోషూట్ కూడా మేము అరేంజ్ చేసి ఒక ఆల్బమ్గా తయారు చేసి సినిమా నిర్మాతలు అట్లా అడ్రస్లు వారం ఇస్తూ వాళ్ళని ఒక మంచి ఆర్టిస్టులుగా మంచి స్టార్స్గా తీర్చిదిద్దాము. కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే సినిమా ఛాన్స్ సేల్ ఛాన్స్ సో ఎప్పుడైతే ఈ యొక్క స్క్రీన్ పైన ఆ నెంబరు రోల్ అవుతుందో కనబడుతుందో ఆ నెంబర్కి మీరు వెంటనే మీ ఫోటో ఒకటి, అలాగే ఫుల్ ఫోటో ఒకటి, హాఫ్ ఫోటో ఒకటి, మీ పేరు, మీ వయసు, మీ ఊరు మాకు వాట్సాప్ చేస్తే డెఫినెట్గా మేము ఎంకరేజ్ చేయడానికి ముందుకు వస్తాము, మీకు ట్రైనింగ్ ఇస్తాం. కనుక మీ గురించి రెస్పాన్స్ అవసరం లేదు. సినిమా చేయాలి, స్టార్ అవ్వాలి, సీరియల్ చేయాలి, సీరియల్ స్టార్ అవ్వాలి, వెబ్ సిరీస్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఆ ఫీలింగ్ కలిగినప్పుడు మాకు ఫోన్ చేయండి. మీ కోరికని, మీ ఆశని, మీ యొక్క ఇంట్రెస్ట్ని డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ చేసి 100% సినిమాల్లో, టీవీ సీరియల్స్లో అవకాశాలకి మీకు బ్యాక్ సపోర్ట్గా సజెషన్స్ ఇస్తూ, అడ్వైజ్ ఇస్తూ మీకు 100% మేము సపోర్ట్ చేస్తాము. సో యాక్టింగ్ తెలుసుకోవాలంటే చాలా సింపుల్ అండి. మీరు అనుకున్నట్లుగా మనం సినిమా చూస్తున్నాం కదా, వాళ్ళు పర్ఫార్మ్ చేసి వావ్ అంటారు. వాళ్ళది నటన, స్క్రీన్ పైన కనబడతారు. కానీ మనం నిజ జీవితంలో ఎన్నోసార్లు యాక్టింగ్ చేసి ఉంటాం. సపోజు మనకు డబ్బులు కావాలి, అమ్మ నాన్నని అడుగుతాం, ఇవ్వకపోతే ఏం చేస్తాం? కోపం చూపిస్తాం. కొందరు ఏం చేస్తారు? ఏడుస్తారు. కొందరు ఏం చేస్తారు? అడుగుతారు. కొందరు ఏం చేస్తారు? మౌనం ఉంటారు. అదంతా యాక్టింగ్ కదా. ఎప్పుడైతే మౌనం వదిలిపోయిందో, ఎప్పుడైతే కోపం తగ్గిపోయిందో, ఎప్పుడైతే ఏడు తగ్గిపోయిందో, వాళ్ళు మనకి ఎప్పుడైతే డబ్బులు ఇచ్చారో మన పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ ఉన్నట్టే. సో కనుక నిజ జీవితంలో మనం మంచి యాక్టర్స్ అండి, అది మీకు తెలియట్లేదు. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మీరు ఇప్పటివరకు ఎప్పుడు ఏడవలేదా? ఏడ్చే ఉంటారు. నవ్వలేదా? నవ్వే ఉంటారు. ఆశ్చర్యంగా కొన్ని సమయాల్లో, కొన్ని సిచ్యువేషన్లో, కొన్ని లొకేషన్లో ఆశ్చర్యపోయి ఉంటారు. అలాగే కొన్ని సీన్స్, కొన్ని లొకేషన్స్, కొన్ని పర్సన్స్ చూసి కూడా వండర్ఫుల్ ఫీల్ అయి ఉంటారు. అది అద్భుతం. అలాగే కొన్ని సమయాల్లో కొంతమంది చూసి హేట్ చేస్తాం. హేటింగ్ అంటే అసహించుకోవడం. సో అది అసహ్యం. అలాగే కొన్ని సమయాల్లో మనసు బాగోక చాలా డల్గా ఉండి, చాలా ఇదిగా ఉండి రెస్ట్ తీసుకుంటాము, రిలాక్స్ అయిపోతుంటాము, ఏదైతే థింక్ చేస్తున్నాము. సో అది ఆలోచన. డల్గా ఉండి చాలా మూడీగా, చాలా డిసప్పాయింట్గా ఉంటాం. అది విచారం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన యాక్టింగ్లో మెయిన్ మనకి నేర్పేది, తీసుకునే కోర్సులో మనకు ఇంపార్టెంట్, వెరీ అంటే ఒక ఇంటికి ఫౌండేషన్ పిల్లర్స్ ఎట్లాగో అలాగే అభినయం చాలా ఇంపార్టెంట్. అభినయంలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. నవ్వు, ఏడుపు, కోపము, అసహ్యము, ఆలోచన, అద్భుతం, ఆశ్చర్యం, విచారం, ఇట్లా నవాభినయాలు ఉంటాయి. అంటే 9 అభినయాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, మీరు ఇప్పుడు నవ్వలేదా? ఎస్, ఆ నవ్విందే మనకి ఏమో నవ్వాలి. కానీ డైరెక్టర్ గారు మన యాక్టింగ్ని, మన యొక్క స్మైల్ ఫేస్ని నేను కంట్రోల్ చేస్తాడు. సిచ్యువేషన్ బట్టి, సీన్ బట్టి, మనం తీసిన పర్ఫార్మెన్స్ బట్టి, మనం తీసిన క్యారెక్టర్ బట్టి ఆయన మనం కంట్రోల్ చేసి చూడండి కొంచెం నవ్వండి.